నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ కు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిందితుడు రియాజ్ ముఖం, ఛాతీ భాగంలో గాయాలు కావడంతో ఎక్స్రే స్కానింగ్లు చేశారు. 4 రకాల ఎక్స్రే టెస్టులు చేశారు. హై సెక్యూరిటీ మధ్య రియాజ్ కు చికిత్స అందిస్తున్నారు. రియాజ్ ను పట్టుకునేందుకు వచ్చిన ఆసిఫ్ ను కత్తితో గాయపరచడంతో అతని చేతికి తీవ్ర గాయమైంది. దీంతో అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడు రియాజ్ ను రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రస్తుతం నిందితుడు రియాజ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఎప్పటిలోపు అతన్ని రిమాండ్ కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి? కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసుకు సంబంధించి నిందితుడు రియాజ్ నిన్న పోలీసుల అదుపులో దొరకడం జరిగింది. పోలీసుల అదుపులో తర్వాత ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే చేతికి తర్వాత ఛాతీకి ముఖానికి కొద్దిగా గాయాలు కావడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో 4వ అంతస్తులో రియాజ్ అనే నిందితుడు ఎవరైతే ఉన్నారో తనకు చికిత్స నిర్వహిస్తున్నారు. రియాజ్తో పాటు ఆ ప్రాంతంలో ఎవరైతే మరో వ్యక్తి ఆసిఫ్ అనే వ్యక్తి రియాజ్ని పట్టుకునే క్రమంలో ఆసిఫ్కి కూడా గాయాలయ్యాయి. అంటే రియాజ్ దగ్గర ఉన్న కత్తి ఏదైతే ఉందో ఆ కత్తి ఆసిఫ్పై కూడా దాడి చేయడం వల్ల ఆసిఫ్ చేతికి తర్వాత బాడీపై గాయాలయ్యి ఆసిఫ్కి కూడా వైద్య చికిత్సలు అందుతున్నాయి. రియాజ్ ముఖానికి ఛాతీ భాగంలో గాయాలు కావడం వల్ల ఎక్స్రే స్కానింగ్లు పరీక్షలు నిర్వహించారు. నిన్నడంతా కూడా 4 రకాల ఎక్స్రేలు టెస్టులు చేయడం జరిగింది. ఇప్పటివరకే రియాజ్ను రిమాండ్కు తరలించే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. హై సెక్యూరిటీ మధ్య రియాజ్కి వైద్య చికిత్స నిర్వహిస్తున్నారు. 4th ఫ్లోర్లో హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి అంతా కూడా రియాజ్కి చికిత్సలు నిర్వహించారు. రియాజ్ను పట్టుకునేందుకు వచ్చిన ఆసిఫ్కి కూడా వైద్య చికిత్స నిర్వహించారు. ఇప్పుడే కోలుకుంటున్నాడు. ఆసిఫ్ చేతికి గాయాలు కావడం వల్ల ఆసిఫ్ని ఇక్కడ నుంచి కొద్దిగా ప్రైవేట్ ఆసుపత్రి తరలించి తర్వాత వైద్య చికిత్సలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నిన్న రియాజ్ ఏదైతే పోలీసులకు లొంగిపోవడం తర్వాత పోలీసులు దొరకడం జరిగింది. దొరికిన తర్వాత ఏదైతే ఎన్కౌంటర్ చేశారనే కోణంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి సిపి సాయి చైతన్య క్లియర్ చేశాడు. ఏదైతే ఎన్కౌంటర్ జరగలేదు, రియాజ్ గాయాలయ్యాయి కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స నిర్వహిస్తున్నామని ఒక ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేశారు. ఈరోజు రియాజ్ని రిమాండ్ చేసే అవకాశం ఉంది. కొద్దిగా నిన్నటి నుంచి కూడా వైద్య చికిత్స నిర్వహించారు, ఎక్స్రేలు తీశారు, స్కానింగ్ తీశారు, కావాల్సిన మందులు ఇచ్చారని చెప్పి కూడా ఇప్పటివరకు వైద్యుల నుంచి కూడా వస్తున్న సమాచారం. పోలీసులు అయితే ఈరోజు రియాజ్ని రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్.